ఈ వీడియోలో మనం 600 AD నుంచి 1200 AD వరకు జరిగిన పుష్యభూతి డైనస్టీ గురించి, అలాగే వాళ్ళ కాంటెంపరరీ టైంలో సౌత్ ఇండియాలో ఉన్నటువంటి పల్లవుల గురించి, చాళుక్యుల గురించి, దాని తర్వాత వచ్చినటువంటి మెయిన్లైన్ చోళా గురించి మాట్లాడుకుంటూ, ఆ తర్వాత జరిగినటువంటి ఇస్లామిక్ ఇన్వేషన్ అంటే మన దేశంలోకి జరిగినటువంటి చొరబాట్లు ఎలా జరిగినాయి మాట్లాడుకుంటూ ఈ వీడియోని కంప్లీట్ చేద్దాం. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. 600 AD టైంలో నార్త్ ఇండియాలో పుష్యభూతి డైనస్టీ ఉండేదండి. అందులో పుష్యభూతి డైనస్టీని స్థాపించింది ప్రభాకర్ వర్ధన్. ఈ ప్రభాకర్ వర్ధన్ హర్యానాలోని తానేశ్వర్ క్యాపిటల్గా చేసుకుని ఈ పుష్యభూతి డైనస్టీని పరిపాలించడం జరిగింది. ఇతను ఫాలో అయిన పాలసీ ఏంటంటే యుద్ధం చేసేదానికన్నా పాలసీ ఆఫ్ నెగోషియేషన్ అంటే మాట్లాడుకుని చర్చించుకునే విధానానికి. ఈ ప్రభాకర్ వర్ధన్కి 2 కొడుకులు, 1 కుమార్తె ఉన్నారు. ఇతని పెద్ద కొడుకు పేరు రాజ్యవర్ధన్, సెకండ్ కొడుకు పేరు హర్షవర్ధన్ అండ్ కూతురు పేరు రాజ్యశ్రీ. ఈ ప్రభాకర్ వర్ధన్ అతని కూతురు అయినటువంటి రాజ్యశ్రీని కన్నౌజ్ కేంద్రంగా మకారి ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి గ్రహవర్మన్కి ఇచ్చి వివాహం చేయడం జరిగిందనమాట. ప్రభాకర్ వర్ధన్ మరణించిన తర్వాత అతని పెద్ద కొడుకు అయినటువంటి రాజ్యవర్ధన్ రాజు అవడం జరిగిందనమాట. కొంతకాలం తర్వాత బెంగాల్ ప్రాంతానికి చెందినటువంటి శశాంక్ గౌడ్ ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ ప్రాంతం మీద యుద్ధం చేసి ఆ మకారి రూలర్ అయినటువంటి గ్రహవర్మన్ని చంపేసి అతని భార్య రాజశ్రీని బంధించడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న రాజశ్రీ యొక్క బ్రదర్ రాజ్యవర్ధన్ ఎంతో కోపంతో శశాంక్ గౌడ్ మీద దాడి చేయగా ఆ శశాంక్ గౌడ్ యొక్క సన్నిహితుడైనటువంటి దేవగుప్తాన్ని అతను చంపడం జరిగింది. కానీ ఇక్కడ శశాంక్ గౌడ్ కుట్రపూరితమైన పథకం ద్వారా రాజ్యవర్ధన్ని చంపడం జరిగింది. రాజ్యవర్ధన్ చనిపోయిన తర్వాత అతని తమ్ముడైనటువంటి హర్షవర్ధన్ 16 ఏళ్ల వయసులో 606 ADలో రాజు అవడం జరిగింది. హర్షవర్ధన్ రాజు అయిన తర్వాత అతని ముందు ఉన్నవి 2 పనులు. ఒకటి, అతని సిస్టర్ అయినటువంటి రాజశ్రీని విడిపించడం. 2, శశాంక్ గౌడ్ని డిఫీట్ చేయడం. కన్నౌజ్ నుంచి అతని సిస్టర్ అయినటువంటి రాజశ్రీని విడిపించడం జరిగింది. కానీ బలవంతుడైనటువంటి శశాంక్ గౌడ్ని మాత్రం ఓడించడానికి 13 సంవత్సరాలు పట్టింది. నార్త్ ఇండియాలో హర్షవర్ధన్ టైంలో పుష్యభూతి డైనస్టీ నర్మదా నది వరకు ఉండేది. దాని కింద చాళుక్యాలు మరియు పల్లవులు పాలించేవారు అనమాట. సో హర్షవర్ధన్కి సౌత్ ఇండియాలో వ్యాపింపజేయాలని చెప్పేసి ఉండేదన్నమాట. ఆ విధంగా చాళుక్య రాజు అయినటువంటి పులకేశిన్ IIలో యుద్ధం చేయగా ఓడిపోవడం జరిగిందనమాట. కానీ ఈ పులకేశిన్ II తన రాజ్యాన్ని వ్యాపింపజేయకుండా ఇక్కడ ఫ్రెండ్షిప్ ట్రీటీ చేసుకోవడం జరిగింది. ఈ ఫ్రెండ్షిప్ ట్రీటీ ఏంటంటే ఇక నుంచి ఎవరు వేరే వాళ్ళ మీద యుద్ధం చేయకూడదు అని చెప్పేసి దాని అర్థం అనమాట. ఈ విషయాన్ని కర్ణాటకలోని ఐహోడ్ ఇన్క్రిప్షన్లో రాయడం జరిగింది. ఈ ఐహోడ్ అనే ప్లేస్ మనం స్పెల్లింగ్లో AIHOLE అని రాస్తామండి, ఐహోల్ అని, బట్ చదివేటప్పుడు ఐహోడ్ అని చదువు. సో ఈ ఐహోడ్ ఇన్క్రిప్షన్లో ఈ విషయాన్ని పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ హర్షవర్ధన్ టైంలో జరిగింది ఏంటంటే చైనీస్ బుద్ధిస్ట్ ట్రావెలర్ ఇండియాకి రావడం జరిగిందండి. ఈ చైనీస్ బుద్ధిస్ట్ ట్రావెలర్ పేరు హియూన్ సాంగ్. ఈ టైంలో చాలా విషయాలు చైనాలో తయారవడం జరిగినాయండి. ఉదాహరణకి పేపర్ని కానీ, పేపర్ మిషన్ని కానీ, కంపాస్ని కానీ చైనాలోనే వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. సో ఈ విధంగా ఎవరైతే చైనా నుంచి ట్రావెలర్స్ వేరే దేశాలకు వెళ్తున్నారో వాళ్ళు చాలా సామాగ్రిని వాళ్ళతో పాటు తీసుకెళ్లేవారు అనమాట. సో ఈ విధంగా మన దేశానికి ఈ హర్షవర్ధన్ టైంలో వచ్చినటువంటి సెకండ్ చైనీస్ బుద్ధిస్ట్ ట్రావెలర్ అయినటువంటి హియూన్ సాంగ్ తనతో పాటు చాలా సామాగ్రిని తెచ్చుకోవడం జరిగిందనమాట. ఇతను రాసినటువంటి సియూకి అనే బుక్లో ఏం రాయడం జరిగిందంటే ఇతను కన్నౌజ్ ప్రాంతానికి తన సామాగ్రితో వచ్చినప్పుడు ఈ కన్నౌజ్ ప్రాంతంలో అక్కడ ప్రజలు ఇతన్ని దోచేశారని, ప్యాంటు మినహా అన్ని వస్తువులు దోచుకున్నారని చెప్పి ఇతని బుక్లో రాయడం జరిగిందన్న. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి హర్షవర్ధన్ ఈ చైనీస్ బుద్ధిస్ట్ ట్రావెలర్ని తన కోర్టుకి పిలవడం జరిగిందనమాట. ఈ ట్రావెలర్ హర్షవర్ధన్ ఆస్థానానికి వచ్చినప్పుడు ఆ ఆస్థానంలో ఉన్న మనుషులందరూ అతన్ని చూసి నవ్వడం జరిగింది. సో అందరూ ఎంత అవమానించినప్పటికీ అతను కామ్గా, కంపోజ్డ్గా ఉన్న విషయాన్ని గుర్తించిన హర్షవర్ధన్ ఆ చైనీస్ బుద్ధిస్ట్ ట్రావెలర్ని అడగడం జరిగింది. దాని తర్వాత హర్షవర్ధన్కి ఆ చైనీస్ ట్రావెలర్కి మధ్య జరిగిన కన్వర్జేషన్ హర్షవర్ధన్ని ఎంతో ప్రభావితం చేసి తర్వాత కాలంలో అతను బుద్ధిస్ట్గా మారడానికి దారితీసింది. సో ఈ చైనీస్ బుద్ధిస్ట్ ట్రావెలర్ అయినటువంటి హియూన్ సాంగ్ ద్వారా బుద్ధిస్ట్గా మారిన హర్షవర్ధన్ అతను బుద్ధిస్ట్గా మారకముందు లార్డ్ శివాని మరియు సూర్య భగవాను పూజించేవాడు అనమాట. హర్షవర్ధన్ బుద్ధిజం తీసుకున్న తర్వాత 2 బుద్ధిస్ట్ కౌన్సిల్ని కూడా ఇతను ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి కౌన్సిల్ కన్నౌజ్లో, రెండవది ప్రయాగ్లో జరిగింది. గతంలో జరిగిన బుద్ధిస్ట్ కౌన్సిల్కి ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్కి అన్ని మతాల వారిని పిలవడం జరిగిందనమాట. అలాగే హర్షవర్ధన్ ప్లూరలిస్టిక్ రిలీజియస్ ఆలోచనలో ఉండడం వల్ల ఇతను ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్స్లో బుద్ధిజమే కాకుండా లార్డ్ శివాని మరియు సూర్య భగవాను పూజించడం జరిగింది. సో ఫస్ట్ సెరమనీలో కన్నౌజ్లో ఈ ట్రావెలర్ మహాయాన బుద్ధిజం గురించి లెక్చర్ ఇవ్వడం మొదలెట్టాడు అనమాట. ఈ లెక్చర్ చాలా రోజులు కొనసాగడం జరిగింది.
ఈ ఫస్ట్ సెరమనీ అయిపోయే టైంలో వచ్చిన పార్టిసిపెంట్స్ అందరికీ గిఫ్ట్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అయిపోయిన తర్వాత గిఫ్ట్స్ ఇచ్చారన్న విషయం తెలుసుకున్నాక సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కువ మంది ఈ ప్రయాగ్కి రావడం జరిగింది. ఈ సెకండ్ సెరమనీలో కూడా ఈ ట్రావెలర్ ఈ మహాయాన బుద్ధిజం మీద లెక్చర్లు ఇవ్వడం జరిగింది. ఇది కూడా మొదటి సెరమనీలాగా ఎక్కువ రోజులు కొనసాగగా 20వ రోజున అప్పటి వరకు ఫ్రస్ట్రేషన్ గురైనటువంటి పార్టిసిపెంట్స్ అందరూ అక్కడ ఉన్నటువంటి టెంట్కి మంట పెట్టడం జరిగింది. సో ఈ సంఘటనలో చాలా మంది మరణించడం కూడా జరిగిందనమాట. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి హర్షవర్ధన్ సభ జరుగుతూ ఉండగానే గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేయాలని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ సెకండ్ సెరమనీ 40 రోజులు జరగగా ఈ సభ అయ్యే టైంకి హర్షవర్ధన్ తన వెల్తనంతా కోల్పోవడం జరిగింది. సో ఈ విధంగా ప్రయాగ్లో జరిగినటువంటి సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ తర్వాత హర్షవర్ధన్ తన ఆస్తినంతా కోల్పోయి ఒక బుద్ధిస్ట్ మోంగ్గా మారడం జరిగింది. హర్షవర్ధన్ టైంలో జరిగినటువంటి మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ హర్షవర్ధన్ చైనాలో ఉన్నటువంటి సాంగ్ డైనస్టీతో మంచి రిలేషన్లు మెయింటైన్ చేసేవాడు అనమాట. సో ఈ విధంగా 647 ADలో సాంగ్ డైనస్టీలో ఒక రాయబారిని మన ఇండియాకి పంపించడం జరిగింది. సో ఈ రాయబారి పేరు ఐసింగ్. ఈ ఐసింగ్ అన్న వ్యక్తి హర్షవర్ధన్ కలవడానికి వచ్చే టైంకి హర్షవర్ధన్ మరణించడం జరిగింది. సో ఈ విధంగా ఆ రాయబారి హర్షవర్ధన్ కలవడం జరగలేదన్నమాట. అండ్ ఈ ఎవరైతే రాయబారి రిటర్న్ అయ్యి చైనాకి రీచ్ అయినప్పటికీ ఏదైతే రూలర్ హర్షవర్ధన్ కలవడానికి రాయబారిని పంపించాడో ఆ రూలర్ మరణించడం జరిగింది. సో ఒక్కోసారి కొన్ని నమ్మాల్సి ఉంటుందన్నమాట. సో ఈ హర్షవర్ధన్ టైంలో కాంటెంపరీ టైంలో సౌత్ ఇండియాలో ఎవరు ఉన్నారంటే మన వైపు వెస్ట్ వైపు చాళుక్యాస్ అండ్ ఈస్ట్ వైపు పల్లవులు పాలించేవారు అనమాట. సో పల్లవులు వచ్చి కాంచీని రాజధానిగా చేసుకుని ప్రస్తుత తమిళనాడు భాగంలో పరిపాలించేవారు. కర్ణాటకలోని బదామి అనే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని చాళుక్యులు పరిపాలించేవారు. ఈ చాళుక్యులకి పల్లవులకి ఎలా ఉండేదంటే వీళ్ళు బయట వాళ్ళ గురించి కానీ అవుట్ సైడర్స్ గురించి కానీ పట్టించుకునేవారు కాదండి. వీళ్ళు ఎప్పుడూ కొట్టుకు సచ్చేవారు. దానికి కారణం ఏంటంటే తుంగభద్ర మరియు కృష్ణా నదుల మధ్య ఉన్న ఫెర్టైల్ ల్యాండ్ గురించి, అగ్రికల్చరల్ ల్యాండ్ గురించి మాత్రమే వీళ్ళు పోరాటం చేసేవారు అనమాట. సో వీళ్ళిద్దరి మధ్య జరిగే టైంలో ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకునేవారు. మళ్ళీ ఓడిపోయిన వాళ్ళు వీళ్ళ మీద ఫైట్ చేసి ఆ రాజు దగ్గర నుంచి ఆ భూమిని లాక్కునేవారు. ఈ విధంగా ఈ ఫెర్టైల్ ల్యాండ్ తుంగభద్ర మరియు కృష్ణా నదుల మధ్యలో ఉన్న ఆ ఫెర్టైల్ ల్యాండ్ కోసమే వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ఫైట్ జరిగేది. చాళుక్య రూలర్ అయినటువంటి పులకేషన్ II చేతిలో హర్షవర్ధన్ ఓడిపోయి ఫ్రెండ్షిప్ ట్రీటీ చేసుకున్నారని మాట్లాడుకున్నాం కదండి. అదే రాజు పల్లవుల రాజు అయిన మహేంద్రవర్మన్ని ఓడించి పల్లవుల దగ్గర నుంచి కొంత ల్యాండ్ని ఆధీనం చేసుకోవడం జరిగిందనమాట. చాళుక్య రూలర్ అయినటువంటి పులకేషన్ II పల్లవ రూలర్ అయినటువంటి మహేంద్రవర్మను ఓడించిన తర్వాత ఈ వెంగి అన్న ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని పులకేషన్ II అతని తమ్ముడైనటువంటి విష్ణువర్ధన్కి ఇచ్చి విష్ణువర్ధన్ని రాజుగా నియమించడం జరిగింది. మహేంద్రవర్మన్ కొడుకైనటువంటి నరసింహవర్మన్ తన తండ్రి మరణానికి ప్రతీకారంగా పులకేషన్ IIని చంపడం జరిగింది. ఈ విక్టరీని సెలబ్రేట్ చేసుకోవడానికి అతనికి ఇచ్చినటువంటి బిరుదు వటాపి కొండి, అంటే కాంకరర్ ఆఫ్ బదామి ఆర్ వతాపి అని అర్థం. తర్వాత కాలంలో పులకేషన్ II మరణించిన తర్వాత ఈ విష్ణువర్ధన్ ఈ వెంగి ప్రాంతాన్ని ఈస్టర్న్ చాళుక్యాలుగా ప్రకటించడం జరిగిందన్నమాట. తర్వాత 900 ADలో మనకి మెయిన్ లైన్ చోళాస్ రావడం జరిగిందండి. దీన్ని స్థాపించింది విజయాలయ. ఈ మెయిన్ లైన్ చోళాలో ఇంపార్టెంట్ రూలర్ రాజరాజ I చోళా. ఈ రాజరాజ I సౌత్ ఇండియాలో ఉన్నటువంటి పాండ్యాని, మదురైలో, అలాగే చేరాస్ని త్రివేంద్రంలో ఓడించడం జరిగింది. అంతేకాకుండా శ్రీలంకలో నార్త్ శ్రీలంకని ఆక్రమించడం కూడా జరిగింది. ఇతని టైంలోనే తంజావూరులో బృహదేశ్వర ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. 68 మీటర్ల ఎత్తుతో 1960 వరకు ఈ టెంపులే హైయెస్ట్ టవర్గా ఉండడం జరిగింది. రాజరాజ I తర్వాత అతని కొడుకునేటువంటి రాజేంద్ర I చోళా శ్రీలంకను కంప్లీట్గా ఎనెక్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా మిగిలినటువంటి పాండ్య మరియు చేరా ప్రాంతాలను కూడా ఆక్రమించుకోవడం జరిగింది. సో బంగాళాఖాతాన్ని దాటినటువంటి ఫస్ట్ ఇండియన్ రూలర్ కూడా ఇతనే అనమాట, రాజేంద్ర I చోళా. ఈ రాజేంద్ర I చోళా మలాయ్ పెనిసులాని ఆక్రమించుకోవడం జరిగిందనమాట. అంటే మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తర్వాత కల్చరల్ ఎక్స్చేంజ్ ద్వారా హిందూయిజాన్ని స్ప్రెడ్ చేయడం జరిగిందనమాట. ఈ విధంగానే కంబోడియాలో ఉన్నటువంటి ఆంకోర్ వాట్ అనే టెంపుల్ ఈ టైంలోనే కట్టబడింది. ఈ అంకూర్ వాట్ టెంపుల్ ఇనిషియల్గా హిందూ ప్రాక్టీసెస్కి యూజ్ చేసిన తర్వాత బుద్ధిజంకి యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇస్లామిక్ ఇన్వేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఇస్లామిక్ ఇన్వేషన్లో ఫస్ట్ జరిగింది అరబ్ ఇన్వేషన్ అండి. అరేబియాకి చెందినటువంటి మహమ్మద్ బిన్ కసిం అనే వ్యక్తి సింధు ప్రోవియన్స్ ఆఫ్ ఇండియాని ఆక్రమించుకోవడం జరిగింది. దీనికి రీజన్ ఏంటంటే సింధు ప్రోవియన్స్లో దివాల్ అనే పోర్టు దహీల్ అనే రాజు అండర్లో ఉండేది. ఈ అరబ్బుల యొక్క పడవలు ఈ పోర్టు దగ్గరగా వెళ్తున్నప్పుడు వీళ్ళు వాటిని లూట్ చేసేవారు అనమాట, అంటే మొత్తం దోపిడీ చేసేవారు. సో ఈ సింధు ప్రాంతానికి చెందిన ప్రజలు ఈ పోర్టు నుంచి వాళ్ళ యొక్క షిప్లను దోపిడీ చేస్తున్నారని, దాని నుంచి ప్రొటెక్షన్ కోసం ఆ పోర్టుని కంట్రోల్లో తీసుకోవడానికి ఆ దివాల్ అనే పోర్టు మీద దండయాత్ర చేసి దహీల్ని డిఫీట్ చేసి ఆ దివాల్ అనే పోర్ట్ని వీళ్ళు క్యాప్చర్ చేయడం జరిగింది. దివాల్ పోర్ట్ని ఆక్రమించుకున్నప్పటికీ
మహమ్మద్ బిన్ కసిం ఇండియాలోని ప్రాంతాన్ని తక్కువ కాలం వీళ్ళు పరిపాలించడం జరిగిందనమాట. దానికి కారణం ఏంటంటే ఈ కసిమ్కిని సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఖలీఫాట్కి మంచి రిలేషన్షిప్ ఉండేవి కాదనమాట. సో ఈ ఖలీఫట్ కూడా ఎప్పుడు ఈ కసిం ఏ విషయంలో దొరుకుతాడో అతను పనిష్ చేద్దామని చెప్పి ఎదురు చూస్తూ ఉండడం జరిగిందను. దానికి కారణం ఈ ఖలీఫట్ యొక్క శత్రువు అయినటువంటి అల్హిజాజ్కి చెందిన కూతుర్ని ఈ కసిం పెళ్లి చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఖలీఫట్కి మహమ్మద్ బిన్ కసిమ్కి మధ్య ఉన్న గొడవల వల్ల చాలా తక్కువ కాలం ఈ మహమ్మద్ బిన్ కసిం యొక్క రూల్ ఇండియాలో జరిగిందనమాట. తర్వాత ఇండియన్ సబ్ కాంటినెంట్ కి వచ్చింది ఇన్వేజన్ ఆఫ్ మహమ్మద్ ఆఫ్ గజనీ. ఇప్పుడు ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్ ప్రాంతాన్ని సమానిద్ అంటారండి. ఈ సమానిద్ అనే ప్రాంతంలో 10th century AD టైంలో ఒక కంటిన్యూస్గా ఒక ప్రమాదం ఉండేదన్నమాట. ఈ సెంట్రల్ ఏషియా నుంచి కొంతమంది తెగలు వీళ్ళ మీద దండయాత్ర చేసేవారు అనమాట. సమానిద్ అని పిలువబడే ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతాన్ని కాపాడడానికి, అలాగే ఈ ఇస్లాం మతాన్ని కాపాడడానికి వీళ్ళు ఒక సైన్యాన్ని తయారు చేశారండి. ఆ సైన్యంలో ప్రతి సోల్జర్ని గాజీ అని పిలుస్తారు. ఆ విధంగా ఫస్ట్ గాజీ ఆఫ్ ఈ సమానిద్ అని చెప్పేసి ఈ మహమ్మద్ ఆఫ్ గజనీని పిలుస్తారు. ఈ మహమ్మద్ గజనీ ఆస్థానంలో ఉన్నటువంటి ఒక కవి ఫిర్దాసి రాసినటువంటి ఒక బుక్ షానామా. సో ఈ షానామా బుక్ ద్వారా ఈ మిడిల్ ఈస్ట్ సమానిధికి చెందినటువంటి ఈ గాజీస్ ఈ సెంట్రల్ ఏషియన్ ట్రైబ్స్ని బ్రెయిన్ వాష్ చేయడం చేసేవారనమాట. ఈ విధంగా వాళ్ళని ఇస్లామిక్ మతంలోకి మార్చడం జరిగింది. ఈ విధంగా సమానిద్ ప్రాంతానికి చెందినటువంటి గాజీస్ షానామా ద్వారా సెంట్రల్ ఏషియన్ ట్రైబ్స్ని ఇస్లాంలోకి మార్చడం జరిగింది. ఆ టైంలోనే వీళ్ళు స్ట్రాంగెస్ట్ క్రిసేడర్స్ అండ్ డిఫెండర్స్ ఆఫ్ ఇస్లాంగా తయారయ్యారు. సో ఈ విధంగా వీళ్ళు చేసే కార్యక్రమాలకు కావాల్సిన నిధులకు కానీ డబ్బుకి కానీ వాళ్ళకి ఉన్న ఒకే ఒక టార్గెట్ ఇండియా అనమాట. సో ఇండియాలో ఉన్న వెల్త్ కానీ, ఇండియాలో ఉన్న టెంపుల్స్ కానీ, సో ఈ విధంగా రిచ్ ఇండియన్ టెంపుల్స్ని టార్గెట్ చేసి వాళ్ళకి ఎప్పుడు మనీ అవసరం ఉన్నా, ఎప్పుడు నిధులు కావాల్సి వచ్చినా ఇండియా మీద దండయాత్ర చేసి ఇండియాలో ఉన్నటువంటి రిచ్ ఇండియన్ టెంపుల్స్ని ధ్వంసం చేసి అందులో ఉన్న విలువైన వస్తువుల్ని వాళ్ళతో పాటు తీసుకుని వెళ్ళేవారనమాట. ఈ విధంగా మహమ్మద్ ఆఫ్ గజనీ 17 సార్లు ఇండియా మీద దండయాత్ర చేసి సంపదను దోచుకొని అలాగే దేవాలయాల్ని నాశనం చేయడం జరిగింది. ఈ 17 అటాక్స్లో లాస్ట్ అటాక్ సోమనాథ్ టెంపుల్ మీద 1025 ADలో చేయడం జరిగింది. ఈ దాడి మరియు దోపిడీయే కాకుండా వెళ్లే దారిలో మహిళల్ని మానభంగాలు చేసుకుంటూ వెళ్ళేవారంట. తర్వాత మహమ్మద్ ఆఫ్ గజనీ 1030 ADలో ఆరోగ్యం సమస్యల ద్వారా మరణించడం జరిగింది. దాని తర్వాత అప్పుడే కొత్తగా ఇస్లాంకి మారినటువంటి సెంట్రల్ ఏషియన్ ట్రైబ్స్ అందరూ కలిసి ఈ సమానిద్ అంటే మిడిల్ ఈస్ట్ ప్రాంతాన్ని పాలించడం జరిగిందనమాట. ఈ సమానిద్ని పాలించే ఈ సెంట్రల్ ఏషియన్ ట్రైబ్స్ని సెల్జుక్ అని పిలిచేవారు. 1100 AD టైంలో ఈ సెల్జుక్ అని పిలువబడే ఈ సెంట్రల్ ఏషియన్ ట్రైబ్స్ వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకునేవారు. ఈ విధంగా 1170లో ఈ సెల్జుక్ 2 బ్రాంచెస్గా విడిపోవడం జరిగింది. ఈ సెల్జుక్ క్వారిజ్మీ మరియు గురిద్ అనే బ్రాంచెస్ కింద విడిపోవడం జరిగింది. ఈ క్వారిజ్మీ అనేది మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి చెందింది. ఈ గురిద్ అనేది ప్రజెంట్ డే ఆఫ్ఘనిస్తాన్కి చెందిన ప్రాంతం అనమాట. ఈ సెల్జుక్ నుంచి విడిపోయినటువంటి క్వారిజ్మీ మరియు గురిద్ ఒక ఇంపార్టెంట్ ఏరియాని కంట్రోల్ చేయడానికి ఎప్పుడు గొడవ పడేవారు అనమాట. ఆ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే సిరియా. ఈ సిరియా కోసం ఈ క్వారిజ్మీ మరియు గురిద్లు కొట్టుకునేవారు అనమాట. ఈ సెల్జుక్లో భాగమైన క్వారిజ్మీ మరియు గురిద్ల మధ్య జరిగిన యుద్ధంలో క్వారిజ్మీ విన్ అవడం ద్వారా ఈ గురిద్లు ఆఫ్ఘనిస్తాన్కి మాత్రమే పరిమితమయ్యాయి. ఈ విధంగా ఓడిపోయినటువంటి గురిద్ ఆఫ్ఘనిస్తాన్కి పరిమితం అయ్యి తర్వాత కాలంలో వాళ్ళ అటెన్షన్ ఇండియా సబ్ కాంటినెంట్ వైపు మలచడం జరిగింది. ఈ గురిద్ ప్రాంతంలో ఉండే వాళ్ళనే గూరీస్ అంటారు. అందులోంచి వచ్చిన ఇన్వేడరే మహమ్మద్ గోరీ. ఈ మహమ్మద్ గోరీ ఫస్ట్ గుజరాత్ ప్రాంతానికి చెందినటువంటి భీమ్ వన్ సోలంకి మీద దాడి చేయగా అతని చేతిలో ఓడిపోవడం జరిగింది. ఈ టైంలో ఉత్తర భారతదేశాన్ని పాలించేది రాజపుత్ వంశస్థులు. తర్వాత ఈ మహమ్మద్ గోరీ 1191లో దాడి చేయగా ఈ రాజ్పుత్లు అందరూ కలిసి పృథ్వీరాజ్ చౌహాన్ నాయకత్వంలో ఈ మహమ్మద్ గోరీని మరలా ఓడించడం జరిగింది. తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ 1192లో గాదౌలా ప్రాంతానికి చెందినటువంటి జైచాంద్ కుమార్తె సంయోగిత అని తన తండ్రికి తెలియకుండా పెళ్లి చేసుకోవడం జరిగింది. తన కూతురు సంయోగిత పృథ్వీరాజ్ చౌహాన్తో పారిపోయిందన్న కోపంతో జైచాంద్ ఈ మహమ్మద్ గోరీకి తర్వాత జరిగిన యుద్ధంలో సహకరించడం జరిగిందన్నమాట. ఈ విషయం తెలియక పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరీ మీదకి చేసిన యుద్ధంలో ఓడిపోవడం జరిగిందనమాట. కూతురుని లేపుకుపోయాడన్న కోపంతో ఉన్నటువంటి జైచంద్ మహమ్మద్ గోరీతో కలిసి కుట్ర పన్ని పృథ్వీరాజ్ చౌహాన్ని యుద్ధంలో ఓడించి మరియు చంపడం జరిగింది. ఈ 1191లో జరిగింది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్. ఈ 1192లో జరిగింది సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్. ఫస్ట్ బ్యాటిల్లో మహమ్మద్ గోరీ పృథ్వీరాజ్ చౌహాన్ చేతిలో ఓడిపోయాడు. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్లో మహమ్మద్ గోరీ జైచాంద్ సహాయంతో పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించి చంపడం జరిగింది. సో దీనికి ప్రతిఫలంగా మహమ్మద్ గోరీ ఈ జైచాంద్కి ఇండియా కాంటినెంట్ని అప్పగించి అలాగే కొంత వెల్తని తనతో పాటు తీసుకుని తన ప్రాంతమైనటువంటి గురిద్కి వెళ్ళిపోవడం జరిగింది. దీని తర్వాత 2 సంవత్సరాల తర్వాత 1194లో తన బానిసల్లో నమ్మకస్తుడైన కుతుబుద్దీన్ ఐబక్ని జైచాంద్ని చంపడానికి పంపించి జైచాంద్ని చంపించిన తర్వాత
ఇండియాని కేర్ టేకర్గా వ్యవహరించడానికి నియమించడం జరిగింది. ఈ విధంగా కుతుబుద్దీన్ ఐబక్ కేర్ టేకర్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు ఈ గురీద్ నుంచి ఢిల్లీకి వచ్చి లూట్ చేసి వాళ్ళ ప్రాంతానికి వెళ్తూ ఉండేవారు అనమాట. ఈ విధంగా జరుగుతున్నప్పుడు 1206వ సంవత్సరంలో ఈ మహమ్మద్ గురి ఒక విక్టరీ సెలబ్రేషన్కి ఢిల్లీ రావడం జరిగింది అనమాట. ఆ రిటర్న్ ప్రయాణంలో హర్యానా దగ్గర ఖోఖార్ జాట్స్ అతన్ని చంపడం జరిగింది. ఈ టైంలో కుతుబుద్దీన్ ఐబక్ లాహోర్లో ఉండడం జరిగింది అనమాట. ఈ విషయం తెలుసుకున్న కుతుబుద్దీన్ ఐబక్ డిక్లరేషన్ ద్వారా ఢిల్లీ సల్తనేట్ని లాహోర్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఢిల్లీ సల్తనేట్స్ హవా మొదలైంది. ఈ వీడియోకి మరింత అండి. వచ్చే వీడియోలో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.